మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ ఘటనపై మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పక్కా ప్లాన్తో గొడవ చేశారని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో పరమేశ్వర్ అనే బీఆర్ఎస్ కార్యకర్త తలకు గాయమైనట్లు తెలిపారు మల్లారెడ్డి. తమపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వజ్రేష్ యాదవ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లాల్ గడిమల్కపేట్ ఘర్షణ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మల్లారెడ్డి అభివర్ణించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తాము సమావేశమైన సమయంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తన అనుచరులతో వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థి ఇంటి ముందు కావాలనే డీజే మైక్లతో భారీ శబ్దం చేస్తూ భయోందరణ కలిగించారని అన్నారు. సౌండ్ తగ్గించాలని కోరినందుకు తమపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు మల్లారెడ్డి. మా కౌన్సిలర్లతోటి మేము రివ్యూ చేసుకుందామని కూర్చున్నాం 12 గంటలకు. నా కారు వచ్చే చూసి దారిలో వాళ్ళు కాపు కాసి పక్కకు వజ్రేష్ యాదవ్ వాళ్ళ బృందం అంతా ఒక 150 మంది కూర్చొని మేము ఇంట్లోకి రాగానే మా దాని వెంకట ఒకటి ప్రచార రథం పంపించి పెద్ద డీజే సౌండ్ పెట్టి పెద్ద మ్యూజిక్ పెట్టారు. హాఫ్ అన్ అవర్ అవుతుంది, నడుస్తూనే ఉంది. మేము మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి జర మేము మాట్లాడుకుంటున్నాం, వినిపిస్తలేదు, ప్రచారం అప్పటిసరి నడుస్తుంది, కొద్దిగా తీసేయమన్నాం. ఇక దబ్బా వంక పెట్టుకొని వజ్రేష్ యాదవ్ వాళ్ళ 150 మంది వచ్చి కొడుతూనే ఉన్నారు. ఓహో ఇక బగాయించి లోపల కురుకొచ్చి దర్వాజా మా గన్మెన్లు దర్వాజా పెడితే దర్వాజాను కూడా నూకాడు. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఒక ఎస్సీ మా పరమేశ్వర్ ఆయన అయితే కొట్టి తింపి కొడితే కింద పడేసి కొట్టారు. రక్తం వెళ్ళి నెత్తి వలిగింది. ఆయన ఏందికి ఇది దర్జనం? పోనీ ఏమైనా తప్పు చేసినామా? మేము వాళ్ళ దగ్గర పోయినామా? మేము మా క్యాండిడేట్ ఇట్లా మేము కూర్చొన్నాం. మేము అల్లా పాటలు పెట్టుకుంటా తిడుతుర్రు, కోడిగుడ్లతో కొడుతుర్రు. ఏసీపీ సాక్షిగా, సిఐ సాక్షిగా. ఏందట్లా కంట్రోలే చేస్తలేరు. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అయిపోయారు పోలీసు వాళ్ళు. మాకు విచిత్రం అనిపించింది. దర్వాకు మా గేట్ కూడా కూర్చుంటూ మేము ఏమైనా చేసినాం ఆయనను? మేము దర్వాజలకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఇప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళని అడుగుతాం. ఎస్సీని కొట్టిండు. ఇప్పుడు ఆ సెంట్రల్ కమిషన్కు ఎస్సీ కమిషన్ కూడా పెట్టినాం వీడియోలు స్ట్రిప్పింగ్లో. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా పెడుతున్నాం. అన్ని ప్రింట్ అవుతున్నాయి ఆ ఫోటోలు. ఇప్పుడు అందరికి సిపి తాని కూడా పోతాం. ఏంది ఇది ఇంత అరాచకం? మేము ఎట్లా ప్రచారం చేయాలి? ఎట్లా మాకు సేఫ్టీ లేదు. మాకు